రాష్ట్ర హోంశాఖ మంత్రి దళిత మహిళ వంగలపూడి అనితపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి దళిత మహిళ వంగలపూడి అనితపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అమర్నాథ్ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసింది. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో టీడీపీ మహిళా విభాగం నిరసన తెలిపారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి అమర్నాథ్ వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ నుంచి ర్యాలీ ప్రారంభించి జగజీవన్ రావు విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమర్నాథ్ హోమ్ మినిస్టర్ అనితను దుర్భాషలాడిన అమర్నాథ్ వైసీపీ అమర్నాథ్ అనంతరం మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి మహిళలు చెప్పులతో కొట్టి కోడిగుడ్లు, టమాటా పండ్లు పగలగొట్టారు. పలువురు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు నీచ రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రి అనిత దళిత కావడంతో మాజీ మంత్రి అమర్నాథ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెళ్ల శ్రీరాములు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎట్లా మాట్లాడినారు ఒక ఎస్సీ మహిళ, అది కూడా హోమ్ మినిస్టర్, ఆమె గురించి ఎట్లా అంటే ఇది వైసీపీ వాళ్ళకి కొత్తది ఏం కాదు. వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇట్లానే కించపరిచే మాట్లాడినారు. మీరు చూశారు, గతంలో కూడా వాళ్ళు స్వయంగా మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ గురించి, లోకేష్ బాబు మిసెస్ గురించే ఎట్లా మాట్లాడినారో మీకు తెలుసు. దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డినే. ఎందుకంటే ఆయన ఒక్క మాట అన్నాడు, వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా అప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నది, వాడే ఎంకరేజ్ చేస్తాడు మీరు మాట్లాడండి ఇట్లాని. నీకు అసలు సిగ్గు ఉండాలా మహిళల గురించి మాట్లాడడానికి. నువ్వు ఏమంటావు, మేకప్ పెట్టుకుంటా ఉంటారు, అందరు పెట్టుకుంటారు మేకప్, దాంట్లో తప్పు ఏముంది? అది పెట్టుకోకూడదు అంటే పర్సనల్ నీకెందుకు? ఏమన్నా మీకు అలవాటే. మీకు ఇంట్లో ఉన్న తల్లిని, చెల్లిని మర్యాద పెట్టరు. వైసీపీ పార్టీకి ఉన్న ఒక సంస్కృతి ఏదంటే మహిళలను కించపరచాలి. మహిళలే పనుల వాళ్ళ ఓట్లకు మహిళలు కావాలి, తర్వాత మహిళల్ని కించపరచాలి. అమర్నాథ్, నువ్వు ఏమైనా స్వయంగా మంత్రి అయినావా? ఎవరో మంత్రి చనిపోతే ఆయన ప్లేస్ లో నువ్వు వచ్చినావు. నువ్వు ఒక ఆప్షనల్ మంత్రివి. నీవు ఏమంటున్నావు? నేను వాడిన బుల్లెట్ ప్రూఫ్ బండిలో ఆ అనిత గారు తిరుగుతున్నానని చెప్తున్నావు. 2014లో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయితే ఆ రోజు సెక్రటరియట్ ని మన మంత్రులకు కావాల్సిన సామాగ్రిని అంతా సమకూర్చింది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి కోడిగుడ్లు పగలగొట్టి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అమర్నాథ్ పై ఫిర్యాదు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.